నాకు పెళ్ళయింది. సెక్స్లో పాల్గొన్న ప్రతిసారి 3-4 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. ఎంత నిగ్రహం పాటించినప్పటికీ ఇంతకంటే ఉండలేకపోతున్నాను. మరి బ్లూ ఫిల్మ్లో వాళ్ళు అరగంట గంట ఎలా చేస్తారు? వాళ్ళు ఏమైనా ట్యాబ్లెట్లు వాడతారా? ఆ ట్యాబ్లెట్లు ఏమిటో చెప్పి పుణ్యం కట్టుకోండి. బ్లూ ఫిల్మ్లో అరగంట గంట చేసేది ఆ ఫిల్మ్ అని తెలిసేది కదా, సినిమా. అది మేము చూసే సినిమా చూడండి, ఒక నిమిషం కొన్ని నిమిషం చేసేది 2 గంటలు 2 నిమిషాలు డ్యాన్స్ ఉందనుకోండి, ఆ డ్యాన్స్ వారం 10 రోజులు తీస్తారు. 10 రోజులు చేస్తే 2 నిమిషాలు డ్యాన్స్ చూస్తాం మనం. అలాగే బ్లూ ఫిల్మ్లో కూడా వాళ్ళు అరగంట చేసేసాన్ని కనీసం వారం రోజుల్లో 10 రోజులు షూట్ చేస్తాడు. ఈ లాక్డౌన్ 20 సార్లు 30 సార్లు వీర్యం పడిపోయి అన్నిసార్లు పడిపోతున్నాడు, ఉండదు అడిగేను. అదంతా బ్లూ ఫిల్మ్ సినిమా అంతేగాని వాడే బిళ్ళ వేసుకోవడం పాడుగా వేసుకున్నా ఎవరికి ఉండదు. అలాగా మామూలుగా 2 నుంచి 5 నిమిషాల సేపు ఉంటుంది. న్యాచురల్గా ఎవరైనా సరే సెక్స్లో వీర్యం పడకుండా నిలబడగలిగేది 2 to 5 minutes. అది నార్మల్ టైం. కానీ కొంతమంది 7 నిమిషాలు 10 నిమిషాలు 10 నిమిషాలు చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఏంటంటే అక్కడ ఎక్సైట్మెంట్ ఉండదు వాళ్ళలో, ఊరికే అలా మెకానికల్గా చేస్తారు. మెకానికల్గా చేస్తే అంగం స్తంభించి ఉంటుంది. వాళ్ళు 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా చేస్తారు. వాళ్ళు నిలబడుతుంది, మధ్యలో కాస్త మెత్తబడుతుంటుంది, కొద్దిగా మళ్ళీ పుంజుకుంటుంది, మళ్ళీ మెత్తబడుతుంటుంది, పుంజుకుంటుంది, వీర్యం పడకుండా ఉంటుంది అన్నమాట. అది మామూలుగా వీరికి మాత్రం వీరి యొక్క కొద్ది మందికి అలా ఉంటుంది. కానీ 2 to 5 minutes. ఇప్పుడు 2 minutes అన్నారు, 2 minutes నార్మలే. కానీ ఇటీవల కాలంలో దాన్ని కొద్దిగా ప్రోలాంగ్ చేయడం కోసమని కొన్ని టెక్నిక్స్ వచ్చాయి. స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్. మనం చాలాసార్లు మన దాంట్లో చెప్పుకొని మన ఛానల్లో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్, లేదా స్క్వీజ్ టెక్నిక్ చేసే మనసుని అభ్యాసం చేస్తాం. వీర్యం పడబోయేదానికి దాన్ని ఆపుకొని చేయడం స్టాప్ అండ్ స్టార్ట్. లేదా మందులు వచ్చాయి, డాపాక్సిటిన్ అనే మందులు, స్పెసిఫిక్ ఫర్ ప్రిమిచ్యూర్ ఎజాకులేషన్, త్వరగా వీర్యం పడకుండా కోసం నివారిస్తుంది అన్నమాట. ఆ డాపాక్సిటిన్ ట్యాబ్లెట్స్ వేసినట్లయితే ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు అలా ఉండడానికి అవకాశం, 10 నిమిషాలు ఉండడానికి అవకాశం ఉంది. సెక్స్లో పాల్గొనడానికి 2 నుంచి 3 గంటల ముందు 30 mg కానీ 60 mg కానీ బిళ్ళ వేసుకుంటే డాపాక్సిటిన్ ఉంది. అలాగే ఎనస్థెటిక్ ఆయింట్మెంటు త్వరగా ఇదే సెన్సిటివ్గా పైన ఆయింట్మెంట్ రాయొచ్చు, ఆరం కూడా చేయొచ్చు అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మందులు రాస్తారు, ఆర్గనైజ్ చేయొచ్చు అన్నమాట. కానీ వీళ్ళంతవరకు స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ప్రాక్టీస్ చేసి చూస్తే మంచి చెప్పేస్తారు. మందులు వేసుకోవచ్చు, ఏం చేయదు. డాపాక్సిన్ వేసుకుంటే ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏం రావు, వేసుకోవచ్చు. డాపాక్సిన్ వేసుకుంటే ఏ రంగా నష్టం, బీపీ నిలబెట్టడం వల్ల నష్టం లేదు, చేయొచ్చు. డాక్టర్ గారు వెళ్తే మీకు అన్నీ చెప్తారంగా చేయండి. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.